ఆసియా కప్లో బరిలో దిగే భారత జట్టులో ఎవరెవరుంటారు, జట్టు నుంచి ఎవరు వెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది. జట్టులో కొన్ని స్థానాలకు పోటీ ఎక్కువగా ఉంది. ఇదే ఇప్పుడు సెలెక్టర్లకు కూడా తలనొప్పిగా మారింది. ఈ ఏడాది టీమిండియా 5 టీ20ల్లో బరిలోకి దిగింది. జట్టులో కొన్ని పొజిషన్స్ పై సెలెక్టర్లు క్లారిటీతోనే ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని ఆసియా కప్కు జట్టు ఎంపిక ఉంటుంది అనడంలో డౌట్ లేదు. ఓపెనర్లుగా సంజు శాంసన్, అభిషేక్ శర్మనే బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి. గత 12 టీ20ల్లో శాంసన్, అభిషేకే భారత్ ఇన్నింగ్స్ను ఓపెన్ చేశారు. జనవరిలో ఇంగ్లండ్తో 5 మ్యాచ్ల సిరీస్లో అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించాడు. 219.68 స్ట్రైక్ రేట్తో 279 పరుగులు చేశాడు. వాంఖడేలో అయితే 54 బంతుల్లోనే 135 పరుగులు సాధించాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గాను అభిషేక్ సేవలందించాడు. ఇంగ్లండ్తో సిరీస్లో 5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 3 వికెట్లు సాధించాడు. బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికాతో సిరీస్ల్లో శాంసన్ చెలరేగాడు. 5 ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు కొట్టాడు. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలు ఫేస్ చేశాడు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోలేడనే విమర్శలను ఎదుర్కొన్నాడు. ఓపెనర్ స్లాట్ కోసం యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ వైపు చూస్తే సంజు శాంసన్కు చోటు కష్టమే. గత టీ20 వరల్డ్ కప్లో బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ ఉన్నాడు. ట్రావెలింగ్ రిజర్వ్గా శుభ్మన్ గిల్ కూడా వెళ్లాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వేకు వెళ్లిన భారత టీ20 జట్టును శుభ్మన్ గిల్ నడిపించాడు. ఇప్పుడు టెస్టు జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. శ్రీలంకతో సిరీస్లో వైస్ కెప్టెన్గాను సేవలందించాడు. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఫిక్స్ అయినట్టే. 3వ స్థానం కోసం మాత్రం పోటీ కనిపిస్తోంది. సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో తిలక్ వర్మ నిరూపించుకున్నాడు. 2 సెంచరీలు బాదాడు. 198.48 స్ట్రైక్ రేట్తో 280 పరుగులు చేశాడు. ఐపీఎల్ 17వ సీజన్లోనూ ఓకే అనిపించుకున్నాడు. 13 ఇన్నింగ్స్ల్లో 343 పరుగులు సాధించాడు. యావరేజ్ 31.18. స్ట్రైక్ రేట్ 138.30. 3వ స్థానం కోసం శ్రేయస్ అయ్యర్ కూడా పోటీ పడుతున్నాడు. పంజాబ్ కింగ్స్ తరఫున శ్రేయస్ రాణించాడు. 175కు పైగా స్ట్రైక్ రేటుతో పరుగులు చేశాడు. స్పిన్నర్లపై చెలరేగడంలో పవర్ చూపించాడు. నెంబర్ 4 పొజిషన్లో సూర్యకుమార్ యాదవే బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. టీమిండియాలోకి శాంసన్ ఎంపిక కాకపోతే జితేష్ శర్మకు అవకాశం దొరకొచ్చు. ఐపీఎల్లో ఫినిషర్గా జితేష్ శర్మ ప్రూవ్ చేసుకున్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు గాయంతో కుల్దీప్ దూరంగా ఉన్నాడు. అప్పుడే వరుణ్ చక్రవర్తి ప్రూవ్ చేసుకున్నాడు. 14 వికెట్లు దక్కించుకున్నాడు. 7.66 ఎకానమీ రేటుతో ఆకట్టుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఛాన్స్ దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇద్దరు తుది జట్టులో ఉంటే బ్యాటింగ్లో డెప్త్ తగ్గే ప్రమాదం ఉంది. లేదంటే ఒకే ఒక్క స్పెషలిస్టు సీమర్తో బరిలో దిగాల్సి రావచ్చు. అప్పుడు సెకండ్ సీమ్ ఆప్షన్గా హార్దిక్ పాండ్యా సేవలందించాల్సి ఉంటుంది. ఫిట్గా ఉంటే జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ బరిలో దిగుతారు. 3వ సీమర్ స్థానం కోసం ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా మధ్య పోటీ తప్పకపోవచ్చు. ఫిట్నెస్ సమస్యల నుంచి రికవరీ అవుతున్న నితీష్ ఆసియా కప్లో ఆడకపోవచ్చు. టీమిండియాలో చోటు కోసం వాషింగ్టన్ సుందర్, శివం దూబే, రియాన్ పరాగ్, రింకు సింగ్ కూడా పోటీ పడుతున్నారు. రమన్దీప్ సింగ్, విప్రాజ్ నిగమ్ కూడా రేసులో ఉంటారనే చర్చ జరుగుతోంది.